కార్యాలు జరిగించగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు చేసిన కార్యాలు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అంటే ఆయన ఈ విధంగా అంటాడు. 20వ వచనం మీరు చదివితే, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవల వలె పారెను. మోషే గారు ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణంలో మాకు మంచినీళ్ళు లేవు అని వారు వచ్చి మోషే గారి దగ్గర వారి బాధంతా తెలియపరుస్తున్నప్పుడు మోషే గారు దేవుడిని అడుగుతుంటే దేవుడు ఈ విధంగా చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ బండను కొట్టవయ్యా అన్నాడు. ఎప్పుడైతే మోషే గారు ఆ బండను కొట్టాడో ఆ బండ నుంచి వచ్చిన నీళ్ళంట ఎలాగంట కాలవలై పారుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఏమంటే కాలువ అంటే మనందరికి తెలుసు, దేవుని మహాకృప. మన ఊరికి కూడా దేవుడు మంచి కాలువనిచ్చాడు. ఇప్పుడు ఆ కాలువలో నీళ్లు ఎలాగైతే ప్రవహిస్తాయో మోషే గారు బండను కొట్టగా ఏదో ఒక బాటిల్ నిండా నీళ్ళు వచ్చి ఆగిపోవడం కాదు, ఏదో ఒక బాటిల్ నిండా నీళ్ళు వచ్చి ఆగిపోవడం కాదు, ఒక బిందె నిండా నీళ్ళు వచ్చి ఆగిపోవడం కాదు. బండను కొట్టగా బండ నుంచి వచ్చిన నీళ్ళంట కాలువలై పారుతున్నాయంట. దేవుడు అంత గొప్ప కార్యాలు చేశాడు. అక్కడితో వదిలిపెట్టాడా? ఆయన ఇంకా అంటాడు, దేవుడు చేసిన కార్యాలు 24వ వచనం 23వ వచనం చదివితే, అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతలు ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపేను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆహారాన్ని ఎలా పంపడంట? సమృద్ధిగా, కొరతగా కాదు, సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యాలు ఇంకా ఎలా ఉంటాయంటే 14వ వచనం మీరు చదివితే, పగటి వేళ మేఘములో నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. 13వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో ఈ 78వ సంకీర్తన భాగంలో భక్తుడైన ఆసాపు గారు వివరిస్తున్నాడు. ఆయన బండను కొట్టగా నీళ్లు కాలువలై పారాయి, ఆకాశ అంతరిక్ష ద్వారములను తెరిచి దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని సమృద్ధిగా వారికి పెట్టాడు. మార్గ మధ్యలో పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారికి త్రోవను చూపించాడు. మార్గ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు రాగా 2 పాయలుగా చేసి 6 నేల మీద వారిని నడిపించు. ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఎవరి పట్ల? మన పితరులైన ఇశ్రాయేలు అందరి పట్ల దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు. మరి ఇన్ని కార్యాలు చేసినప్పుడు వారికి, దేవునికి వారు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత భావాన్ని కలిగిన వారై ఉండాలి. కానీ వారు ఎలాంటి వారిగా ఉన్నారంట? 11వ వచనంలో ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను మరిచిపోయారు. చేసిన ఆశ్చర్య క్రియలను మరిచిపోయారు. ఏం చేశారంట? మరిచిపోయారు. దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయారు. ఈ రోజున దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయేవారు మనలో ఎంతమంది లేరు? ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు కార్యాలు చేశాడని మనం చదువుకుంటున్నాం. ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్నోసార్లు బలహీనులుగా ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు నా దేవుడు తగిన రీతిగా నీకు సహాయము చేయలేదా? నిన్ను లేవనెత్తలేదా? నీ ఎడల నా దేవుడు అత్యధికమైన కృపే చూపించాడు. కానీ ఈ రోజున నువ్వు అన్ని బాగుండేసరికి, ఈ రోజు దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చేసరికి,
దేవుడు నీకు మంచి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేసరికి ఏదో లోటు లేకుండా దేవుడు అన్ని విషయాల్లో తన కృపను నీ పట్ల విస్తారంగా చూపించుటను బట్టి దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మర్చిపోయారు. దేవుడు చేసిన ఏ కార్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోకూడదు. ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికను పెట్టుకున్న అనిత గారు ఎందుకు మనల్ని రాత్రి ఇక్కడికి పిలిచారు? ఈ రాత్రి మాసం ఉంది కాబట్టి మనలందరినీ రాత్రి ఇక్కడికి పిలిచారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చేసిన ఏ కార్యాలు మనం ఏం చేయకూడదు, మనం మర్చిపోవడమే కాకుండా ఇంకా మనం ఏం చేస్తామో తెలుసా? వీళ్ళలో దేవుడు చేసిన కార్యాలను అనుభవించాలి. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవడమే కాకుండా దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉందో తెలుసా? రండి, కొన్ని మాటలను నేను చదువుతాను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. 17వ వచనంలో, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచు, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా దేవునికి విరోధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాపాలు చేయడమే కాకుండా కింద 18వ వచనం చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేసింది. వారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి శోధిస్తున్నారు. ఓ పక్కేమో దేవుడే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు. దేవుడు సమృద్ధికరమైన ఆహారాన్ని పెడుతున్నాడు. హృదయంలో ఎవరిని శోధిస్తున్నారంట? దేవుడేమో కార్యాలు చేస్తున్నాడు. కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కార్యాలను చూస్తూ, కార్యాలను అనుభవిస్తూ హృదయంలో దేవుణ్ణి శోధిస్తున్నారు. ఎలా శోధిస్తున్నారు? దాని కింద వచ్చినాం. ఏమని శోధిస్తున్నారు? ఈ అరణ్యములో. అంటే వీళ్ళు దేవుని శక్తిని ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు. నిజమే, 6 లక్షల మందికి భోజనం సిద్ధపాటు చేయడం వాళ్ళు అనుకున్నట్టుగా కష్టమే. కానీ దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఆలోచనతో ఇలా ఆలోచిస్తున్నారు. ఏమనంటే, దేవుడు ఇంత మందికి, ఇన్ని లక్షల మందికి భోజనం ఎలా పెట్టగలడు? కొన్నిసార్లు మనం కూడా అంతే. దేవుడు నమ్ముకున్నాం మనం, మన భాగ్యాలన్నీ ఎలా తీరిపోతాయి? దేవుడు నమ్ముకున్నాం మనం, ఉన్న పాటున మన పరిస్థితులన్నీ ఎలా మారిపోతాయి అని అనుకునే ప్రశ్న మనలో కూడా కలగొచ్చు. ఈ రాత్రి మీతో చెప్తున్న మాట, ఆ ప్రశ్న కలిగిన వారులారా, నీ దేవుడు నువ్వు అనుకున్నంత చిన్న దేవుడేమీ ఆయన కాదు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన చిన్న చిన్న కార్యాలు చేయగలిగిన దేవుడేమి కాదు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడంటే, ఆ బాలం నిండా, ఆ రాతి బాలం నిండా నీళ్లే పోశారు. కానీ త్రాగుతున్న వారికి ద్రాక్షారసం కంటే మధురంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడితే మనం పాట పాడేస్తాం కదా, ఏమని? ఏమైనా చేయగలము. సేవకుడు అంటే ఎవరు నన్ను పిలిచేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున దేవుని మహాకృప, దేవుడు ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. కారణం ఒక్కటే, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. అదే దేవుడు నువ్వు కూడా నమ్ముకున్నావు, అంతే కదా? నేనే దేవుడిని ఆరాధిస్తున్నాను, నేను ఏ దేవుడు నమ్ముకున్నాను, అదే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు, అదే దేవుడు నువ్వు నమ్ముకున్నావు. నా స్థితిని మార్చిన దేవుడు, నా స్థితిని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు రాబోతున్న కాలంలో నీ కుటుంబాన్ని నిన్ను నా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇది ఎలా జరుగుద్దని నువ్వేం చేయకు, అది నా మాట మీరు ఎలా మారుతుంది అని నువ్వు అనుకోవద్దు. ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నమ్మంటే, దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దావీదు భక్తుడు తన అనుభవంలో ఈ మాట అంటాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను. చిన్నవాడినిగా ఉన్న పరిస్థితి నుంచి నేను చూస్తున్నాను, దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. వాళ్ళు అసలు భిక్షం ఎత్తుకున్నట నేను చూడలేదు. వాళ్ళని దేవుడు ఒకరికి పెట్టేవారిగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. తన అనుభవం నుంచి ఆ మాట అంటున్నాడు. ఎవరో చెప్పిన సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద నడిపించిన దేవుడు నీ జీవితంలో
నీ కుటుంబంలో కార్యాన్ని చేయలేడా అంటే చెయ్యగలిగిన వాడైనా. చెయ్యాలంటే నువ్వు దేవుని శక్తిని ఏం చేయాలి? ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. నువ్వు దేవుని ఆశ్రయించు, దేవుని మీద ఆధారపడు. నీ పరిస్థితి నా దేవుడు మరింత దీవెనకరంగా, మరింత ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చునుగాక. అంతేగాని ఇది దేవుడు ఎలా చేస్తాడని నీ సొంత తెలివితేటలతో ఉంది కదా, కొంచెం బుర్ర నీకు దేనికి పని చేయాలని బుర్ర ఉంది కదా, ఆ బుర్రతో ఆలోచన చేసి దేవుని శక్తి నువ్వేం చేయొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. నేను అనుకుంటాను యేసు ప్రభువారు శిష్యులతో ఆ నీళ్లు ఆ బాణంలో వేయండిరా అంటే ఏమంటారు? చీ అంటారు. మన ఆచార ప్రకారం వచ్చిన వాళ్ళందరికి ఏమి ఇవ్వాలి? నువ్వేంటి నీళ్ళు ఏమన్నావు? ఇన్ని ఇతండవాదం అన్నంతా మంది దేనికి పనికిరాని ప్రశ్నలు మనయ్యే. కానీ శిష్యులు అనబడిన వారు వాళ్ళు అసలు ఒక్క మాట అనలేదే. రే నీళ్లు పోయమంటాడు, నీళ్ళు వేద్దాం, ఆయన ఏం చెప్తే చేద్దాం. అందుకే దేవదాసయ్య గారు అద్భుతమైన మాట, బైబిల్ మిషన్ పెట్టిన మూలవాక్యం, ఆయన మీతో చెప్పింది చెయ్యండి అనండి మాట. ఇంకో ప్రశ్న అడక్క దేవుణ్ణి, ఆయన నీతో ఏం చెప్తే అదే చెయ్యండి. పోషించుకోవాలి. నేను దేవుణ్ణి ఒకటే మాట అడిగాను. మేము ఉంటున్న అద్దెంటిలోకి నా భార్య బిడ్డలను ఉంచి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మెట్ల దగ్గర కూర్చొని నేను ఒకటే దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఇప్పుడు నా భార్య బిడ్డలు తీసుకుని గ్రామానికి నేను వచ్చేసాను, ఎవరి వైపు నేను చేయి దాచి అడగనివ్వకుండా చేయనాయన. నన్ను ఎలా ఆశీర్వదిస్తావో, నన్ను ఎలా దీవిస్తావో నాకు తెలియదు, కానీ నీ మీదే నేను ఆధారపడ్డాను. ఏ మనుషుల వైపు నేను చూడడం లేదు, ఎవరి వైపు నేను చూడడం లేదు, నీ వైపే నేను చూస్తున్నాను. ఒకవేళ ఈ రోజున మీకు కనబడుతున్న ఎలీషా గారు ఆయనకేంటి అని మీరు అనుకోవచ్చు. ఆయనకేంటి అనుకున్న మాట వెనక నా హృదయంలో ఎంత బాధనే పడ్డానో, ఎంత నేను కన్నీరు గార్చానో అది ఎవ్వరికి తెలియదు. ఈ రోజున ఒకవేళ నన్ను చూస్తూ ఆయనకేంటి, ఆయన ఏదనుకుంటే చేసేస్తాడు అని మీరు అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దాని వెనక ఎంత కన్నీటి ప్రార్థన ఉందో, ఎంత ప్రభు పాదాల పట్టుకుని ఏడ్చాను అది నాకు నా దేవునికి తెలుసు. ఆ రోజు మెట్ల మీద కూర్చుని, ప్రభు నేను ఎవ్వరి వైపు చూడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నడకూడదు, నా పరిస్థితి నా స్థితి ఏంటో నీకు తెలుసు, నా స్థితిని నా పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే నాయన అని ప్రభు మీద ఆనుకుని ఆ మెట్ల దగ్గర ప్రార్థన చేసుకుని ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాను. ఆ అర్ధగంట సేపు నేను చేసిన ప్రార్థన నేను మళ్ళీ పోలేదు. కానీ దాని వెనక ఎంత కన్నీటి ప్రార్థన ఉందో, ఎంత ప్రభు పాదాల పట్టుకుని ఏడ్చాను అది నాకు నా దేవునికి తెలుసు. ఆ రోజు మెట్ల మీద కూర్చుని, ప్రభు నేను ఎవ్వరి వైపు చూడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నడకూడదు, నా పరిస్థితి నా స్థితి ఏంటో నీకు తెలుసు, నా స్థితిని నా పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే నాయన అని ప్రభు మీద ఆనుకుని ఆ మెట్ల దగ్గర ప్రార్థన చేసుకుని ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాను. ఆ అర్ధగంట సేపు నేను చేసిన ప్రార్థన నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను, అర్ధగంట సేపు నా ప్రభు పాదాలు పట్టుకుని నేను చేసిన ప్రార్థన ఈ రోజున అనేక మంది పిల్లలకు పెట్టగలిగే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పిల్లలకు పెట్టి మేము తింటూ ప్రభు పనిలో ముందుకు సాగుతూ మేమేం విడిచిపెడతలేదే. మాకు చేతనైనంత మట్టుకు మేము చేయగలిగిన పనంతా ప్రభు దగ్గర అడిగి, ప్రభు నేను ఏదో ఒకటి గ్రామానికి ఆశీర్వాదకరంగానే ఉండాలి, దీవెనకరంగానే ఉండాలి, ఒక సేవకుడు అంటే గ్రామానికి మేలుకరంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని వారాల క్రిందట అందరూ ఈ మాట చెప్తుంటే ఎలీషా గారింటి ఎలా చేస్తున్నారని నవ్వుకుంటున్నారు. కానీ దాని వెనక నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఒకటి ఉంది. ప్రభు ఈ గ్రామానికి నేను ఏదో ఒక మేలుకరంగా ఉండాలంటే ఆదివారం మాటలు మేము ఎంతకైతే కూరగాయలు కొంటున్నామో అదే కూరగాయలు అదే రేటుకి మేము సంతేసి అమ్ముతున్నాం. మేలుకరంగా ఉండాలి. ఈ వేసవి కాలంలో కొంతమంది పిల్లలకు ఎలాగైనా మనకు మేలుకరంగా ఉండాలని అనేక మందికి మిషన్ నేర్పిస్తున్నాం, కుట్టు మిషన్. ఆ కుట్టు మిషన్ నేర్పిస్తున్న ఆవిడికి మేము ఊరికినే కాదు కదా, ఆవిడకి మేము ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, ఎందుకు కొన్ని వేల రూపాయలు ఆవిడ సహోదరికి ఇవ్వాలి. కానీ ఏదో ఒకటి మనం ఆశీర్వాదకరంగానే, ఒకటి కాదు రెండు కాదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఏమీ లేకుండా మెట్ల దగ్గర ఉన్న వాడిని ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ నేను చెప్తున్న మాట, నా స్థితిని మార్చిన దేవుడు, నన్ను ఆశీర్వదకరంగా ఉంచిన దేవుడు నిన్ను నీ కుటుంబాలు కూడా అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చును గాక. దేవుని పిల్లలంటే 10 మందికి ఎలా ఉండాలి? మీరు మాట్లాడాలి. దేవుని పిల్లలు 10 మందికి ఎలా ఉండాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళిన యోసేపు తన కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉన్నాడా? కాదు, ఐగుప్తులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. యాకోబు లాభాల ఇంటికి వెళ్ళాడు, యాకోబు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. యాకోబు లాభానికి ఆశీర్వాదకరంగా వెళ్ళాడు. ఇస్సాకు ఈ ఊరిలో ఇదిగో ఆ పొలం చేసుకుంటే వ్యవసాయం చేసుకున్నాడు. వ్యవసాయం చేసుకున్న వ్యక్తి తనకే ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఆ పాడైపోయిన బావులు తవ్వుతుంటే మంచి నీళ్లు పడతా ఉండే నా ఊర్లో వాళ్ళందరూ అయ్యా ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ఊర్లో ఉన్నాం కానీ ఆ పాడైపోయిన బావులు, ఆ మూతబడిన బావులు ఏ రోజు కూడా శుభ్రం చేసుకోవాలని, పాడైపోయిన బావులు, ఆ మూతబడిన బావులు ఏ రోజు కూడా శుభ్రం చేసుకోవాలన్న జ్ఞానం మాకు లేదు. నువ్వు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నావు. దేవుని పిల్లలు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే నా దేవుడు దేవుని పిల్లలను ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి కృతజ్ఞత కూటాన్ని పెట్టుకున్న సహోదరి అనిత గారి కుటుంబాన్ని నా దేవుడు అనేక మంది బిడ్డలకు, వారి కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. మీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. మీరు అనేక మందికి జీవనకరంగా మార్చబడుదురు గాక. ఈసారి ఆమెను అనుకోవడం లేదు మీరు. ఎందుకనంటే మీరు ఆశీర్వదించబడ్డం మీకే ఇష్టం లేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఈయన ఆ మాట అంటే మన జీవితంలో జరిగిపోద్ది ఏంటి? 78వ కీర్తనలో మన తాత ముత్తాతలు అన్నారు కదా, ఏమని ఇన్ని లక్షల మందికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చి అక్కడే ఉండిపోతున్నాం మన బస్సు అంతా. దాన్ని వదిలి ఒక అడుగు ముందుకు రండి. అక్కడ ఆ మాటను వదిలి కొంచెం ముందుకు రండి. నా దేవుడు ఏదైనా చేయగలడు. మాట చెప్పడం కాదు, ప్రభుని నమ్ము. తప్పక నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక.